సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ మొదటగా శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు విజయనగరంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ అనకాపల్లి జిల్లాకి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ప్రతి చోట జిల్లా అధికారులతో నేరాల శాంతి భద్రతపై సమీక్ష జరిపి వారి పనితీరు ఎలా ఉందో చూసి బాగా ఉన్న విషయాలు వాళ్ళని అప్రిషియేట్ చేసి అభినందించి ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు అని చెప్పి ఆ గ్యాప్స్ పూడ్చుకోవాలి చెప్పాలని రావడం జరిగింది. ఇప్పుడే అధికారులతో కూడా దీర్ఘంగా విషయాలని మాట్లాడడం జరిగింది. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత అంశంగా మనం చెప్పుకోవాల్సింది గంజాయి నిర్మూలన, డ్రగ్ మేనేజ్ని ఎలా కంట్రోల్ చేయాలండి. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా అఫేర్స్ జరిగినప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అపవాదం గమనించాలని ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగిల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ ఫామ్ చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టడం, మిగతా అధికారులను కూడా కింది స్థాయి అధికారులని కేటాయించడం జరిగింది. అదే ప్రతి జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కావాలని చైతన్యపరచాలని, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గరే ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పీస్ గ్యాంగ్స్టర్స్ ఎవరైతున్నారో, గ్యాంగ్లో ఉన్నారో, మన రాష్ట్రానికి సంబంధించిన బయట కానీ వాటిని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి. మీరు చూసే ఉంటారు. సంకల్ప రథం అనేటువంటి ఒక వెహికల్ పెట్టుకొని గ్రామాలతో పాటు టౌన్లో కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా రెండు విషయాలపైన. ఒకటి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్ అండి లేదా సెక్స్ టార్షన్ దానిపైన, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, జాబ్ ర్యాకెట్స్ వాటిపైన అవగాహన కల్పించేటువంటి ఒకటైతే, రెండవది గంజా నిర్మూలన గురించి తెలియచేయడం, అదేవిధంగా మహిళలపై చిన్నారులపై జరిగినటువంటి లైంగిక వేధింపులు, అత్యాచారాలపైన సమాయత్తం చేయటం, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో రోడ్ సేఫ్టీ గురించి, రోడ్డు భద్రత గురించి చెప్పడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అంటే మీ అందరి ద్వారా ఒకసారి నేను తెలియాలనుకుంటాను, ఆల్రెడీ ఎస్పీలు చెప్తా ఉన్నారు, డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక ఫోన్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా కొంచెం ధనవంతుల్ని భయభ్రాంతులు చేసి వారిని భయంలో పెట్టి వాళ్ళ చేత మనీ ట్రాన్స్ఫర్ చేయడం చేస్తూ ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు భారతీయ చట్టంలో. అసలు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి. డిజిటల్ అరెస్ట్ అనేది భయపడిపోయి మనీ ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దు. అదేవిధంగా మీకు ఏదో పార్సల్ అక్కడ ఇరుక్కుపోయింది, బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉందంటే తెలుసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చేయదండి. సో ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ విషయంలో జనరల్ సైబర్ క్రైమ్ చాలా కష్టం. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో అమౌంట్ని, ముద్దాయిని ఐడెంటిఫై చేయడం, అమౌంట్ని ఫ్రీజ్ చేయడం, అదేవిధంగా కంప్లైంట్ ఇప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో మనం విజయనగరం జిల్లాలో పూణేకి సంబంధించి కొంతమంది అఫెండర్స్ని, అదేవిధంగా జేఎండ్కే పోయి జమ్మూ కాశ్మీర్లో పోయి అఫెండర్స్ పట్టుకొచ్చి దాదాపు పూర్తిగా మొత్తం అమౌంట్ ఆవిడెవరు ప్రొఫెసర్ రిటైర్డ్ లెక్చర్కి మొత్తం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గంజా అఫెండర్ ఒకరి మీద కొంతమంది సాలూరులో ఒక వెహికల్, సాలూరు మీకు పక్క జిల్లా అక్కడ ఆ వెహికల్ ఒకటి టాప్ని వెహికల్ టాప్ మీద పట్టుకొని దాని ద్వారా అక్కడ సాగు చేస్తున్న వ్యక్తిని, రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకోవడం ద్వారా అక్కడ కంట్రోల్ చేయగలిగాం. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కూడా అనేక కేసులు డిటెక్ట్ అయ్యాయి. విజయనగరంలో ఈ మధ్యకాలంలో రాజీవ్ విలాస్ పేడి అనే వ్యక్తిని
పీడీ యాక్ట్ పెట్టడం, అరెస్ట్ చేయడం, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం ద్వారా ప్రజల్లో కూడా మంచి హర్షం వ్యక్తీకరించారు. పోలీస్ చాలా అప్రిషియేట్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వాడుకొని సీసీటీవీ కెమెరాలు పెంపొందించుకోవడం, నంబర్స్ పెంచడం, క్రైమ్ డిటెక్షన్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. డ్రోన్స్ వాడటం ద్వారా అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టడం జరిగింది. సో అనేక విధాలుగా ఏ విధంగా చూసినా కానీ పోలీస్ మంచి ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంది. అందుకే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఇదే స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేయాలని, జిల్లాకి, జిల్లా పోలీసుకి మంచి పేరు తేవాలి, రాష్ట్ర పోలీసుకి మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్దేశించి వెళ్ళడానికి రావడం జరిగింది. సో ఓవరాల్గా క్రైమ్ కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్. అదేవిధంగా టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ చిన్న బందోబస్తు దానికి కూడా డ్రోన్స్, సీసీటీవీ కెమెరాల వాడటం ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. సైంటిఫిక్గా వాడటం వల్ల మాపై వచ్చేటువంటి జనరల్గా వచ్చే అపవాదాలను తగ్గించుకొని వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద సిచ్యువేషన్. దానికి వారందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ నుంచి నెక్స్ట్ జిల్లాకి వెళ్ళడానికి సమాయత్తం అవుతాను. సో ఈ విషయంలో ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలా. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు ఇచ్చే విషయంలో కొంచెం అంటే అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా రావు కాబట్టి కొన్ని దాతలు కొంతమంది ఇవ్వాలని, అదేవిధంగా వాడవాడ షాప్ దగ్గర, ఇంటి దగ్గర ఎక్కడో కెమెరాలు పెట్టుకుని దాన్ని మేము మా నెట్వర్క్ అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ ద్వారా ఏదైనా జరిగినట్లయితే వాటి మీద నిఘా పెట్టే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. అది ప్రజలకు కూడాను పోలీస్ శాఖ చూసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అదేంటంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక, ఒక ప్రోగ్రామ్ అయిపోయాక నేను ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ని ఇక్కడ ఏదో సిఆర్పిఎఫ్ అటాచ్ చేశారు నన్ను అని చెప్పిన వ్యక్తిని ఇమ్మీడియట్గా గుర్తించడం, కేసు కట్టడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో నిఘా విషయంలో అది మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్లో కానీ, ఇంకా చెప్పాలంటే మావోయిస్టుల కదలికలపై కానీ అన్ని విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. కింది స్థాయి సిబ్బంది కూడా ఏపీఎస్పీ కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కూడా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. దాదాపు 4-5 నెలల నుంచి ఆయన ట్రావెల్ చేస్తున్నారు. వారితో నిజంగా ఆయన ఎస్పీ అని చెప్పేసి ఆల్రెడీ మీరు కూడా చాలా మంది తిరుగుతూ ఉంది. అయితే నకిలీ ఏపీఎస్ అని చెప్పింది అయితే మాత్రం వాస్తవం కాదు. ఏదైనా నివేదిక వచ్చినాక మొత్తం నివేదిక వచ్చింది మాకు. దానిపైన వివరాలు ఇప్పుడు బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ టెల్ యూ ఆల్ ద థింగ్స్. ఓకే, తీసుకున్నట్లేదండి. అంటే యువర్ టాకింగ్ అబౌట్ డీజీపీ గారి టెన్యూరా. డీజీపీ గారి టెన్యూర్లో టెక్నాలజీని బాగా వాడటం ఏం చేస్తున్నాం. అనేకమైనటువంటి వింగ్స్ కానీ, వ్యవస్థలు కానీ, హార్డ్వేర్లు కానీ కొన్ని మూలపడిపోయాయి కొంతకాలంగా. ఇక్కడ 2017లో ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా పెట్టాము మనం అత్యాధునికంగా. అది పూర్తిగా మూలపడిపోయింది. దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీ అదే ఉన్నాయంటే ఫింగర్ ప్రింట్ సిస్టంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ దగ్గర ఉంది. దేశ స్థాయిలో ఎక్కడ పోటీ జరిగితే ఫస్ట్ మనం వాళ్ళ సెకండ్, లేదా వాళ్ళు ఫస్ట్ మనం సెకండ్ వచ్చేటువంటి పరిస్థితి దగ్గర నుంచి పూర్తిగా మనం కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. నేను వచ్చిన మొదట్లో ఇక్కడ అఫైర్స్ జరిగితే, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా నేరం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ మేము లిఫ్ట్ చేసి అనఫిషియల్గా తెలంగాణ వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా తీసుకునేవాళ్ళం. అటువంటిది లెస్ దాన్ 2 monthsలో దాన్ని మళ్ళీ రివైవ్ చేసి, ఆగస్టులో రివైవ్ చేసి ఇవాళ ఏదైనా ఒక అఫైర్ జరిగితే మా వాళ్ళు చెప్తారు, రాత్రి అఫైర్ జరిగింది, పొద్దున్న ఫింగర్ ప్రింట్ వెళ్ళారు, మధ్యాహ్నానికి ఐడెంటిఫై అయిపోయింది, మర్నాడో ఎప్పుడో పట్టుకుంటూ జరుగుతుంది. సో అటువంటి స్థాయికి రాగలిగాము. అదేవిధంగా మన క్రైమ్స్ నిరోధించడంలో కానీ, ముఖ్యంగా డిటెక్ట్ చేయడంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్, మిగతా టెక్నాలజీని బాగా వాడుకోవటం వల్ల, అంటే మీరు పూర్తి వివరాలు కొన్ని కారణాలను పూర్తిగా చెప్పట్లేదు ఏమేమి వాడాలి, టెక్నాలజీని వాడుకోవడం ద్వారా క్రైమ్ డిటెక్షన్ బాగా పెరిగింది. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. అతను అదేవిధంగా బందోబస్తుకి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బాపట్ల కార్తీక మాసోత్సవాలప్పుడు డ్రోన్ సహాయంతో సర్విలాన్స్ చేయడం వల్ల 3 వ్యక్తులు సముద్ర స్నానానికి వెళ్తూ కొంచెం లోపలికి వెళ్ళిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చి మా హోంగార్డ్ స్విమ్మర్స్ పోయి 3 సేవ్ చేశారు. సో ఇలా మాకు శాంతి భద్రత విషయంలో అయితేనేమి, క్రైమ్ డిటెక్షన్ విషయంలో అయితేమి, టెక్నాలజీ వాడుకోవడం, తర్వాత ఉత్సాహంగా, అంటే ఒక విధంగా కొంచెం స్తబ్దతగా ఉన్నటువంటి ఫోర్స్ మళ్ళీ ఉత్సాహంగా తయారవటం, మళ్ళీ పూర్తిగా గాడిన పడటం జరిగింది. సో ఇదే విధంగా కట్టినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని ఆశిస్తూ ఉన్నాను.